అరే ఇక్కడ గో ఫ్రెండ్స్, మేము తాగనీకి వస్తే ఈయన పొలంలోకి తోలుకొచ్చిండు. ఇగో ఇప్పుడు ఆవులకు దాని వేస్తుండు, సొప్పు వేస్తుండు. ఫ్రెండ్స్, మనం ఈరోజు పార్టీ చేసుకుందామని ఊరికొస్తే మావాడేం పొలంలోకి తోలుకొచ్చాడు. ఇగో ఈ సొప్ప ఉందా, ఈ సొప్ప కట్ చేయాలంటే ఇప్పుడు ఏం చేయాలి ఫ్రెండ్స్? ఇక పని అయిపోయినాక ఈ బుడ్డ కాల్చి ఇక చేసేసుడే. ఇక దీన్ని బట్టి చూస్తే బాగానే అయినట్టే ఉన్నది. ఇక తెంపి బాగానే వేసేయాలి. అది మొత్తం ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి అక్కడ వరకు ఉంది. ఏదో పొద్దున్నే లేచి ఇట్లా మందాగదామని వచ్చేసినాం, కానీ ఇట్లా ఇరికిపోతామని మాకు తెలియదు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, పొలంలో దోలుకొచ్చి పని చేపిస్తాడు. ఓడదోలికి వచ్చిర్రో చూపిస్తావు ఫ్రెండ్స్ మీకు. ఇగో ఇక్కడ ఉండా ఈయననే ఎంత పని చేసాడు. ఏం చేస్తాం, ఎన్నైనా అనుకుంటాం, అన్నీ జరుగుతాయి. ఇప్పుడు మనం పొద్దున్నే దీనికి పైపులు వేసారు. ఇప్పుడు ఈ నుంచి తీసి మనం ఈ ప్లేస్లోకి వేసుకోవాలి. అంటే ఇక్కడ మనం ఇగో చూసారు, ఇక్కడ తడి అయిపోయింది. దానికి టైం సరిపోయింది. ఒక 2-3 గంటలు అట్లా పెట్టిన తర్వాత సరిపోతుంది. మళ్ళీ అక్కడి నుంచి తీసేసి మనం ఇక్కడ చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. అందుకే ఇప్పుడు మనం ఇందులోకి వచ్చాం లోపలికి. ఎట్లా చేంజ్ చేస్తారో మీరు కూడా చూడండి. ఫ్రెండ్స్, ఇట్లా మనం విడివిడిగా తీసుకోవాలి. తీసుకొని ఎక్కడ వరకు అయితే దర్శిందో మళ్ళీ డిస్టెన్స్ బట్టి మనం అక్కడికి మార్చుకోవాలి. చూస్తున్నారు కదా ఇప్పుడు ఇట్లా ఏదో అనుకొని మనం వచ్చేసినాము, కానీ అది మనం వచ్చేసరికి ఇలా పనిలో ఇరికిపోయాము. దానికి మనం ఏం చేస్తాం? ఇక అన్నిటికీ కారణం ఈయననే. ఇంకోడు తాగుదామని వస్తే కన్న తిప్పలు పెడుతుండే. ఇక మనం ఏం చేస్తాం? పొలంలో తప్పదు. ఇక మనం తాగము, ఎందుకంటే వీళ్ళు థమ్స్అప్ ఇప్పిస్తారు మనకు. అందు గురించే రావాల్సి వస్తుంది. ఏం చేస్తాం? అరే నిజంగా దిమాగ్ ఖరాబ్ చేస్తున్నాడు. నువ్వు దింగుతారేమి నువ్వు? అరే ఏంద్రా డిస్టర్బ్ చేస్తున్నా నేను? ఇగో ఈయన ఎత్తమ్మంటే కాటన్ ఎత్తాడు, బొంగులో ఒక పైపులు వేస్తలేదు. ఇట్లా ఉంటుంది. ఏం చేస్తాం? అయిపోయానా?
ఏం చేస్తాం ఇక సాయం చేద్దాం అనుకుంటే ఇక అంతలోపు తీసుకొని వచ్చారు. మరి మనం ఏం చేస్తాం చెప్పండి. ఏంటమ్మా చెప్పేది దిగే అలా పొగడైతే ఇగో ఈయన పేరు శివన్న. బుద్ధాలే తాగుతాడు ఫ్రెండ్స్, కానీ పని చేయమంటే పని చేతన అయితే లేదు. 2 కాటన్లు కొట్టాడు వండ పెడతాడు. నేను తక్కువ కాదనుకో, పొద్దున్న తాగుదామని వస్తే చిలకలకు దొరికొచ్చి పని చెప్తాడు. ఏం చేస్తాను చెప్పండి. ఇప్పుడు మనం ఇక్కడ పోవాలి. మనం తేము పైపు, కానీ పక్కకు నిలబడతాం. మళ్ళీ ఇంకా ఎయిర్ బూట్లు అంట, ఎయిర్ బూట్లు. అదే అనుకుంటారు అందరూ. ఏం చేస్తాం. వస్తున్నావు ఇక నేను తోట ఇక నేను అయ్యిందాక అయితే ఇక నేను వచ్చిందాక అయితే అట్లేదు ఫ్రెండ్స్. ఏం చేస్తాం. ఇట్లా ఇక మనం ఇంత చేతి వేసిందాక కాదు ఇలాకు. ఎందుకంటే ఎంత మందు తాగేటోళ్ళు ఉన్నా పక్కన థమ్స్అప్ ఉండాలిగా ఫ్రెండ్స్. ఇది కూడా అంతే. ఇగో ఇళ్ళకి ఉడతా ఉన్నా తొండన పోతుంది. ఈయనే ఇగో బుడ్డకు వాటర్ కొట్టేవి ఇలా ఉంటాయి. ఇంకా వాటర్ వస్తే ఇది ఇలా వస్తుంది అనమాట. ఫ్రెండ్స్ వీళ్ళు గుంజమంటే కోటర్ గుంజుతారు కానీ పైప్ వస్తలేదు బ్రో. ఏం చేయని చెప్పు. అక్కడికి వచ్చి నీళ్ళపై ఇంతకు ఏది ఇలా పని అయిపోయింది. ఇప్పుడు 4 పైపులు వేసిరో ఏమేయలో కానీ ఇప్పుడు ఇక తాగనీకి రెడీ అవుతారు. ఇక సిద్ధమవుతారు. ఇక ఇదే పని, ఇంకేం పని ఉంది. పనులు అయిపోయి తీరా మంచి పని నాకు కూడా పంపిరా. ఫేస్బుక్లా, టెలిగ్రామ్లా, స్నాప్లా మంచి తీరు అట్లా మళ్ళీ ఏదైతే పోదాం కదా. నువ్వు ఆదాం ఇక్కడ 5 మార్క్స్ 10 మార్క్స్ మొదలుగా నీకేమని చెప్పిన